గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీ ఆస్ట్రాలజీ ఛానల్ అశోక్. గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి దిల్ రాజు గారు సతమతమవుతూనే ఉన్నారు. ఇది ఏ ముహూర్తం మొదలుపెట్టారో కానీ కాకపోతే మంచి ఫ్యాన్సీ నెంబర్తో రామ్ చరణ్ హీరోగా, శంకర్ గారి డైరెక్షన్లో, దిల్ రాజు గారు భారీ బడ్జెట్తో, భారీ అంచనాలతో కేఆర్ అద్వానీ హీరోయిన్గా ఈ సినిమాని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమా డిలే అవుతూ వస్తూ ఉంది. అలాగే విడుదల టైంలో వాయిదాలు పడుతూ వచ్చాయి. సంక్రాంతి టైంలో ఇది విడుదలైంది. అలాగే దీనిని 400 కోట్లు 500 కోట్లు సక్సెస్ రేట్ పరంగా సాధిస్తుంది అనుకున్న ఈ సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిలో 40% కూడా తీసుకురాలేకపోయింది. అప్పటి నుంచి ఈ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి గేమ్ చేంజర్ మీద. ఈ మధ్య శిరీష్ అంటే దిల్ రాజు వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతల్లో ఒకడైన శిరీష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ చేంజర్ మరియు రామ్ చరణ్ పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిపోయి అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత కూడా మేము కొన్ని కోట్లలో లాసులో ఉన్నా కూడా రామ్ చరణ్ గారు కానీ అలాగే డైరెక్టర్ అయిన శంకర్ కానీ ఎవరు కూడా మమ్మల్ని కనీసం ఫోన్లో పలకరించలేదు, సానుభూతి మాకు చెప్పలేదని చెప్పేసి శిరీష్ గారి ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పేశారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. జనరల్గా ఏంటి అంటే ఎప్పుడు కూడాను ఏదైనా ఇంటర్వ్యూలు కానీ సినిమా ప్రమోషన్ల పరంగా దిల్ రాజు గారు ముందుంటారు. శిరీష్ గారిని ఎప్పుడు కూడా ప్రజెంట్ చేయరు ఇంటర్వ్యూల పరంగా కానీ ప్రమోషన్స్ పరంగా కూడా. ఎందుకు అంటే దిల్ రాజు గారు సామరస్యపూర్వకంగా వెళుతూ ఎక్కడ వివాదాస్పద రహితుడిగా ఉండి ఇప్పుడు దాకా నెట్టుకొని వచ్చాడు. కానీ ఒక్క ఇంటర్వ్యూతోనే శిరీష్ గారు దాన్ని పటాపంచలు చేసేసి ఒక పెద్ద బాంబు లాంటిది వేశారు. అందుకోసమే దిల్ రాజు గారు శిరీష్ని ఇప్పుడు దాకా బయటికి తీసుకురాలి. అయితే శిరీష్ గారు అన్నట్టు గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. మరి 100 కోట్ల నష్టాలు వచ్చిన తర్వాత కూడా మా మీద సానుభూతి ప్రకటించి ఒక ఫోన్ కాల్ కూడా లేదు అని శిరీష్ గారు ప్రకటించారు. కానీ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత శిరీష్ గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎక్కడ పట్టినా ట్రోలింగ్స్ ఫైర్ అవుతున్నారు. మీరు ఒక్క సినిమా ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారు మిమ్మల్ని పలకలేదు అంటున్నారు. మరి దిల్ రాజు ప్రొడక్షన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ ఎన్నో సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి విడుదల చేశారు, తీశారు. సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళ హీరోలకి ఎంత రెమ్యునరేషన్ రేట్ ఎక్కువగా ఇచ్చారు. మీకు నష్టాలు వస్తే మమ్మల్ని భరించలేదు, మాకు సానుభూతి తెలపలేదు అని అంటున్నారు కదా. మరి మీరు సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు హీరోలకి ఎంత ఎక్కువ అమౌంట్ ఇచ్చారు? ఎందుకు ఈ కాంట్రవర్సీ కామెంట్ చేశారు? అది ఒక మెగా ఫ్యామిలీ పైన ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ మొత్తం, మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా శిరీష్ గారిని, దిల్ రాజు గారిని ఒక చెడు కూడా ఆడుతూ ఉన్నారు. దాని తర్వాత దిల్ రాజు గారు శిరీష్ గారికి సర్ది చెప్పడం, శిరీష్ గారు ఒక క్షమాపణ నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేనేదో నోరు జారు అన్నాను, మేము ఎప్పుడు కూడా మెగా ఫ్యాన్స్కి అనుబంధంగానే ఉంటాము, ఫ్రెండ్లీగానే ఉంటాము అని చెప్పేసి. అయినా కూడా మెగా ఫ్యాన్స్ ఇప్పటికి వరకు కూడా శిరీష్ గారిని కానీ దిల్ రాజుని ట్రోలింగ్ చేయడం ఆపలేదు. మరి చూద్దాం, ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ 1000 కోట్లు నష్టపోయి ఉంటాడు, 100 కోట్లు కూడా నష్టపోతుంటాడు. ఆ టైంలో వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఎవడో ఫైనాన్స్ ఇచ్చేదానికి ఉండదు, ఇంకో సినిమా ప్లాన్ చేయాలన్నా కూడా భయపడుతూనే ఉంటారు. సో అట్లాంటప్పుడు నైతికంగా కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ వెళ్ళి కలవడం ద్వారా కానీ ఏం కాదు నెక్స్ట్ ఇంకో సినిమా చేద్దాం అనే సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత హీరోలకు ఉంది. మినిమం కామన్ సెన్స్ అది. కానీ ఆ బాధ్యతను పాటించలేదు అని చెప్పినందుకు దిల్ రాజుని, శిరీష్ని ఇలా ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేయడం అనేది చాలా తప్పు. చూద్దాం ఈ విషయం ఎంతవరకు పోతుందో. ఇంకా దిల్ రాజు గారు నిన్న కూడా తమ్ముడు రిలీజ్ చేశాడు, అది కూడా ఫ్లాప్ సినిమా అని, అట్టర్ ఫ్లాప్ సినిమా అని. ఈ విషయం ఎంత దొరకపోతుంది. కానీ ఏదేమైనా కూడా దిల్ రాజు గారు హ్యాండిల్గా చాలా సఖ్యతగా ప్లాన్డ్గా గొడవలు లేకుండా అడ్జస్ట్మెంట్ చేస్తుంటారు. ఆల్రెడీ దీనికి ఎప్పుడో ఫుల్ స్టాప్ కూడా పెట్టాడు దిల్ రాజు గారు. తొందరలోనే రామ్ చరణ్తో ఇంకో సినిమా, భారీ బడ్జెట్ సినిమా ఉంటుందని దిల్ రాజు గారు ప్రకటించారు. ఎనీవే ఈసారి తీయబోయే రామ్ చరణ్ గారి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలి, దిల్ రాజు గారికి లాస్ అయిన డబ్బులు కూడా రికవరీ అవ్వాలి అని మనం ఆస్ట్రాలజీ ఛానల్ తరపున కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.